మీరు 2 లేదా 3 యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్. మీరు మీ మొదటి ఛానల్‌లో చేసిన చిన్న తప్పుకి రాత్రికే మీ రెండో ఛానల్ కూడా డిలీట్ అయిపోవచ్చు. నేను చెప్తున్నది కాదు, యూట్యూబ్ అఫీషియల్ రూల్. అసలు ఈ రూల్ ఏంటి? దీని నుంచి మన ఛానల్‌ని ఎలా కాపాడుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే మన ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక ఛానల్‌లో కాపీరైట్ స్ట్రైక్ లేదా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వస్తే ఆ ఛానల్‌ని వదిలేసి చాలా మంది కొత్త ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్‌లో దీన్ని సర్క్యుమ్వెన్షన్ నోరైతే తిరగలేదు, మనోడు చెప్తాడు. YouTube circumvention policy. అంటే మీకు ఒక ఛానల్ ఓపెన్ చేసి రన్ చేసే అర్హత లేనప్పుడు ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రన్ చేయడం రూల్స్కి విరుద్ధం. అంటే పాత ఛానల్లో వచ్చిన ప్రాబ్లం క్లియర్ చేయకుండా ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి రన్ చేయడం వల్ల ఆ ఛానల్ని యూట్యూబ్ ఎప్పుడైనా టర్మినేట్ చేస్తుంది. ఇక్కడే అందరికీ డౌట్ వస్తుంది, నేను వేరే ఈమెయిల్ ఐడితో ఇంకొక కొత్త ఛానల్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నా కదా, యూట్యూబ్కి ఎలా తెలుస్తుంది? మీరు 2 ఛానల్స్కి ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేదా ఒకే యాడ్సెన్స్కి లింక్ చేసున్నా, లేదా ఒకే ఇంట్లో ఉన్న వైఫై యూజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా యూట్యూబ్ ఆల్గారిథం అనేది ఈజీగా పట్టుకుంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్గా చెప్తాను. ఫస్ట్ మీ పాత ఛానల్కి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో, ఒకవేళ ఫస్ట్ స్ట్రైక్ అయితే అప్పీల్ చేయండి. ఒకవేళ మీరే తప్పు చేశాము అనిపిస్తే ఎవరైతే కాపీరైట్ వేసిన ఓనర్ ఉన్నారో వాళ్ళని బతిమాలైనా ఆ కాపీరైట్ స్ట్రైక్ని వెనక్కి తీసుకునే విధంగా రిక్వెస్ట్ చేయండి. అదే ఒకవేళ ఛానల్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించిన స్ట్రైక్ అనేది వచ్చింది, దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోండి. నెక్స్ట్ టైం అటువంటి పాలసీ వైలేషన్ చేయకుండా మీ ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తే మీ అన్ని ఛానల్ సేఫ్గా ఉంటాయి. లేదు, ఈ ఛానల్లో వచ్చిన ప్రాబ్లం వదిలేసి ఇంకో కొత్త ఛానల్ ఓపెన్ చేశారంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది మీకే తెలియకుండా డిలీట్ అయిపోతుంది. ఈ పాలసీ అనేది మల్టిపుల్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి చాలా డేంజర్ అనమాట. సో మల్టిపుల్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఇలాంటి మిస్టేక్ చేస్తే మీకే తెలియకుండా మీ ఛానల్ అనేవి పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. అలా కాకూడదు. మీ యూట్యూబ్ ఛానల్స్ అన్ని సేఫ్గా ఉండాలంటే నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. కానీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, నా దగ్గర 2 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ ఛానల్ నేను రన్ చేయాలనుకోవడం లేదు, దాన్ని డిలీట్ చేస్తే నాకు ఏమైనా ఎటువంటి ప్రాబ్లం వస్తుందని రాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉన్న ఛానల్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే మీరు పర్మనెంట్గా మీ ఛానల్ డిలీట్ చేస్తే ఇంకొక ఛానల్కి ఎఫెక్ట్ అనేది పడదు. ఒకవేళ యూట్యూబ్ డిలీట్ చేసినా లేదా కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల మీ ఛానల్ డిలీట్ అయిపోయినా మీ రెండో ఛానల్ కూడా పోతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉన్నాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారో, కొత్త క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడాలని చెప్పేసి వీడియో చేసిన ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ అది కూడా యూట్యూబ్ ఛానల్ సంబంధించి మన ఏఐ తెలుగు క్రియేషన్లో వస్తూ ఉంటాయి.